హాయ్ అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా హల్వా అయితే ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ బెల్లంతో నేను ఇక్కడ ఈ హల్వా అనేది చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నవి ఒక కప్పుడు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ అదే గిన్నెతో బెల్లం 1.5 కప్పు వరకు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని 1.5 కప్పు అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. సో ఎంత మెత్తగా ఉంటే మనకి హల్వా అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. సో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి కొబ్బరి హల్వా మనం బెల్లంతో చేసినాం కాబట్టి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ అనేది మనకి ఏది వాటర్ కంటెంట్ లేకుండా హీట్ అయిపోవాలి. హీట్ అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ 2-3 స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను. ఇది కూడా హీట్ అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో మనకి జీడిపప్పులు అవి ఎంత వేసుకుంటే మనకి అంత చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి ఇవి రెడీ అయిపోయినాయి. ఈ పచ్చి కొబ్బరి హల్వా అనేది మనకి ఇంట్లో కొబ్బరి ఎప్పుడైనా వేస్ట్ అయిపోతుంది అంటే ఓన్లీ బెల్లంతో మనం ఇలా స్వీట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఏది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ఇవైతే నాకు బాగా ఫ్రై అయిపోయినాయి. అంటే కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఇదే గిన్నెలో మనకు కొంచెం నెయ్యి ఉంది కాబట్టి ఇంకొంచెం నెయ్యి. సో ఇక్కడైతే మనం అదే నెయ్యిలో మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో అది కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ ఇది బాగా ఉడకనివ్వాలి. ఇదంతా మనకి దగ్గర పడేంత వరకు బాగా ఉడకనిస్తే మనకి కొబ్బరి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడి బెల్లం అంతా మనకి మొత్తం కలిసేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొబ్బరి హల్వా అనేది. సో ఇక్కడైతే ఇది బాగా మరగనిస్తే మనకి పచ్చి కొబ్బరి హల్వా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది మొత్తం అలా ఎగిరిపోయినప్పుడు. సో ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకి స్మెల్ అనేది కూడా బాగుంటుంది. సో అది కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది మొత్తం దగ్గర పడేసరికి ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. సో మనకి ప్యాన్కి ఏమీ అంటుకోకుండా వచ్చేసింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే. దీన్ని అయితే ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఈ కొబ్బరి హల్వా అనేది ఇలా సర్వ్ చేసేసుకొని మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో వాటిని ఇలా పైన గార్నిషింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అంతే అండి, పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ సూయా బ్లాగ్స్కి.